ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్కు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఇందులో ఈ డాక్యుమెంట్స్ అయినా లేకపోతే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేయబోతున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఉండాలి. అండ్ ఆ ఆధార్ కార్డులో కొన్ని డీటెయిల్స్ అనేవి చేంజ్ చేయాలి. అంటే బోర్డు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కొన్ని రోజుల క్రితం. ఆధార్ కార్డు, యూడిఐడి, ఇలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ మార్చాలి. అందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అందులో కొన్నిటిని మార్చాలి అని బోర్డు వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ డాక్యుమెంట్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడి ఉండాలి, పర్సనల్ ఈమెయిల్ ఐడి, అండ్ అదే తన యొక్క ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఓటీపీస్ వస్తాయి కాబట్టి వాళ్ళ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 10th మెమో. మీ యొక్క 10th క్లాస్ యొక్క మార్క్ షీట్ ఉంటుందిగా మెమో. అది కంపల్సరీగా ఉండాలి. ఇన్ కేస్ అది లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది ఈజీగా రిజెక్ట్ అవుతుంది. 10th మెమో అనేది చాలా ఇంపార్టెంట్. 10th మెమో కూడా దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్. కేటగిరీ సర్టిఫికేట్ అనేది మీరు ఏ క్యాస్ట్కు చెందిన వాళ్ళో అది ప్రూఫ్ కింద ఉంటుంది. కాబట్టి కేటగిరీ సర్టిఫికేట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే కేటగిరీ స్టూడెంట్స్ కింద వస్తారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క కేటగిరీ సర్టిఫికేట్, అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సర్టిఫికేట్, అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ యొక్క సర్టిఫికేట్. వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా తీసుకుని వెళ్ళండి అప్లికేషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్పోర్ట్ ఫోటో. పాస్పోర్ట్ ఫోటో ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్లో మీ యొక్క ఫోటో అనేది ప్రింట్ చేయాలి కాబట్టి మీ యొక్క పాస్ సైజ్ ఫోటో అనేది తీసుకెళ్ళండి. అది కూడా లేటెస్ట్ పాస్ ఫోటో అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సిగ్నేచర్ ఫోటో. మీ యొక్క సైన్ ఉంటుంది కదా, మీ యొక్క సైన్ ఫోటో కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ యొక్క సైన్ అనేది డిజిటల్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ యొక్క సైన్ని పేపర్ మీద అంటే మీ సిగ్నేచర్ చేసి దాన్ని ఫోటో తీసుకెళ్ళండి. లేకపోతే ఇన్ కేస్ ఒక పెన్ తీసుకొని మీరు అప్లై చేసే సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సైన్ పెట్టేసిన ఫోటో తీసుకుంటారు. కాబట్టి సిగ్నేచర్ ఫోటో కూడా ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడి యూడిఐడి కార్డ్. ఇది కూడా ఎవరికైతే అప్లై అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళాలి. పీడబ్ల్యూడి అండ్ యూడిఐడి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో, అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా హ్యాండిక్యాప్స్ ఉంటారుగా, వాళ్ళలో ఏదైనా డిజబిలిటీస్ ఉంటే వాళ్ళకి ఈ కార్డ్ అనేది అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉన్నారో పీడబ్ల్యూడి ఇలా డిజబిలిటీస్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ఈ కార్డ్ని అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఇవి ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఇన్ కేస్ ఇందులో ఏదైనా మిస్ అయిపోతే నాకు కామెంట్ చేయండి, నేను దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందో లేదో చూసి చెప్తాను.